బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమైంది. 3 జిల్లాల్లోనూ ఎలక్షన్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికైన నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నిక కోసం పోలింగ్ కేంద్రాల వద్ద సర్వసన్నద్ధం చేస్తున్నారు. జూన్ 5న పట్టభద్రుల ఉప ఎన్నికల ఫలితం రానుంది. రేపు జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వరంగల్ జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 228 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. జంబో బ్యాలెట్ పేపర్తో పోలింగ్ నిర్వహించనున్నారు. రేపు పోలింగ్ సందర్భంగా పెయిడ్ హాలిడేగా ప్రకటించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 173,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లోనూ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఉన్న 55 పోలింగ్ కేంద్రాల నెంబర్లు 228 నుంచి ప్రారంభించి 282తో ముగించారు. మొత్తం 312 మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఇందులో 76 మంది పీఓలు, 76 మంది ఏపీఓలు, 160 మంది ఓపీఓలు ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో 40,106 మంది పట్టభద్రులైన ఓటర్లున్నారు. వీరిలో 22,509 మంది పురుషులు, 17,516 మంది మహిళలున్నారు. వీరంతా రేపు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా హై స్కూల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 36 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 34,933 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 8 రూట్లలో 8 మంది సెక్టోరియల్ అధికారులు, 39 మంది ప్రిసైడింగ్ అధికారులు, 137 మంది పోలింగ్ సిబ్బంది, 40 మంది సూక్ష్మ పరిశీలకులు విధులు నిర్వహించనున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా హై స్కూల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 36 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 34,933 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 8 రూట్లలో 8 మంది సెక్టోరియల్ అధికారులు, 39 మంది ప్రిసైడింగ్ అధికారులు, 137 మంది పోలింగ్ సిబ్బంది, 40 మంది సూక్ష్మ పరిశీలకులు విధులు నిర్వహించనున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
రైట్. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో రేపు జరగనున్న పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధులు నల్గొండ నుంచి పుల్లారావు, వరంగల్ నుంచి వేణు, అలాగే ఖమ్మం నుంచి భాస్కర్ లైవ్ లో రెడీగా ఉన్నారు. ఫస్ట్ నల్గొండలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రైట్ పుల్లారావు, నల్గొండలో రేపు జరిగే ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అసలుగా ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికకు సంబంధించి అధికారులు అన్ని రకాలతోటి ఏర్పాట్లు పూర్తి చేసిన సంగతి ఉంది. ముఖ్యంగా 52 మంది అభ్యర్థులు ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి బరిలో ఉండడం జరిగింది. 4,63,839 మంది పట్టభద్రులు ఈ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా చూసినట్లయితే మాత్రం 605 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్ సంబంధించి అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్, అదేవిధంగా మొత్తంగా ప్రతి బూత్ కూడా ఒక 4 సిబ్బందిని కూడా కేటాయించిన సందర్భం అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తంగా 3,000 మంది సిబ్బందిని దీనికోసం వినియోగిస్తున్నట్లు కూడా మనకు రిటర్నింగ్ అధికారి కూడా తెలియజేసిన సందర్భం అవుతుంది. నల్గొండ జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట 3 జిల్లాలకు సంబంధించి కూడా ఆ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తంగా అన్ని ఈ యొక్క పోలింగ్ బూత్లు అంటే ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రదేశాల్లో ఈ యొక్క పట్టభద్రుల వారు హాజరయ్యి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ రోజు మాత్రం ఇక పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర నుంచి మాత్రము ఈ ఎన్నికల సామగ్రిని మొత్తం కూడా తరలిస్తున్న సందర్భం అయితే నెలకొందని చెప్పవచ్చు. దీనికోసం అని చెప్పి 300 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఈ 300 మంది సిబ్బంది కూడా ఆయా పోలింగ్ బూత్లకు చేరుకునే విధంగా కూడా దానికి సంబంధించిన బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతిగా మాత్రము ఈ పోలింగ్ సామాగ్రిని మొత్తం కూడా పంపిణీ చేస్తూ ఉండడం జరిగింది. మొత్తంగా 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు కాబట్టి దీనికి సంబంధించి ఆ బ్యాలెట్ పేపర్ కూడా చాలా జంబోగా ఉండడం జరిగింది. అదేవిధంగా జంబో ఆ బ్యాలెట్ బాక్సులు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అభ్యర్థులు ఓటు వేసేందుకు చెప్పి 50 మందికి సంబంధించేసి ఒక వైలెట్ పెన్నును కూడా వినియోగించాలని చెప్పేసి భావిస్తూ ఉండడం జరిగింది. అదేవిధంగా గతంలో అంటే ఇటీవల కాలంలోనే ఎంపీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో దీనికి సంబంధించి చూపుడు వేలకు గతంలో ఇంక్ మార్క్ అనేది వేయడం జరిగింది. కాకపోతే ఇంక్ మార్క్ ఇంకా పోలేని ఉద్దేశంతో ఇప్పుడు ఓటు వేసేందుకు మిడిల్ ఫింగర్ ను వినియోగించాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం. మిడిల్ ఫింగర్ కు ఆ యొక్క ఇంక్ అనేది వేయబోతున్నారు. అదేవిధంగా 50 మందికి సంబంధించేసి ఓటు హక్కు వినియోగించేందుకు ఒక వైలెట్ ఇంక్ పెన్ కూడా ఉంచిన సందర్భం అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తంగా 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు కాబట్టి ప్రతి అభ్యర్థికి సంబంధించేసి వారికి సంబంధించినటువంటి ఆ యొక్క వాళ్ళకి సంబంధించిన సింబల్స్ అనేవి క్రియేట్ చేసిన తర్వాత మొత్తంగా 1, 2, 3, 4 అంటే 4 ముందు కూడా వాళ్ళు ఓటు వినియోగించుకున్నాక 4 సింబల్స్ కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ యొక్క ఓటు వేసే అభ్యర్థి ఓటు వేసే ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారికి నచ్చిన చోట 1, 2 లేదా 3 ఏ విధంగా అయినా సరే వారి యొక్క ఓటు ఆ విధంగా వేయవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో మైక్రో అబ్జర్వర్ దీనికోసం కేటాయించామని చెప్పారు. అదేవిధంగా పోలింగ్ ప్రక్రియను మొత్తం కూడా పూర్తిగా మొత్తం సీసీ కెమెరా దృష్టిలో ఆధ్వర్యంలో చేయాలని చెప్పి భావించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి కూడా అధికారులు తెలియజేసింది. అదేవిధంగా పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళకి మొత్తం శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా అభ్యర్థుల నుండి కూడా ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ రాకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. కాబట్టి పోలింగ్ ప్రక్రియ అనేది సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమై 4 గంటల వరకు కూడా ముగియనున్న నేపథ్యంలో మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకున్నట్లయితే మాత్రం దాదాపు 1,70,000 పైన మంది ఓటర్స్ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా 170 వరకు పోలింగ్ బూత్లను కూడా ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సందర్భం అవుతుందని చెప్పవచ్చు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పుల్లారావు.